నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రాణేశ్వరి, నేడు నీకి శివభక్తి ఎలా పుట్టుకొచ్చింది? మహాప్రభు, తమరు ధ్యానమగ్నులైనప్పుడు నేను భూభ్రమణం చేసొచ్చాను. సంపూర్ణ జగత్తులో ఎక్కడ చూసినా శివమహిమి వ్యాపించింది. శివ పూజ, శివనామస్మరణ, శివ మంత్రోచ్చారణే స్వామి. మరి నేనెలా విస్మరించగలను? అందుకే ఓం నమః శివాయ మంత్రాన్ని ఉచ్చరిస్తూ లీనమైపోయాను. ఉత్తమం, అత్యుత్తమం. సుఖశాంతులు ప్రాప్తించటానికి శివభక్తిని మించి వేరే ఉపాయమే లేదు. ఈ పేరులోనే సృష్టి స్పందన ఉంది. ఈ స్పందనను లయబద్ధం చేసే దైవం కూడా ఆ సదాశివుడే. శివుడే సర్వేశ్వరుడు, శివుడే సర్వజ్ఞుడు. ఆ శివుడే భక్తులకు సర్వస్వం కూడా. ఇది తమరే అంటున్నారు ప్రభు. తమరు జగదీశ్వరులై సృష్టి పరిపాలకులై ఉండి జగదీశ్వరుణ్ణి, సృష్టి పరిపాలకుణ్ణి నిజమే కాని సదాశివుని ఇచ్ఛానుసారంగానే నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. నేను బ్రహ్మ ఇద్దరం కూడా ఆయన కోరికపైనే ఉద్భవించాం. శాశ్వతమైన సత్యం ఇదే. ఆ సదాశివుడే సృష్టికర్త, పాలకుడు, సంహారకుడు. ఏ ప్రకారంగా శివేచ్ఛతోటే సముద్ర మథనం అయిందో నీవు ఉద్భవించి నన్ను సకల దేవతల సమక్షంలో నీ పతిగా పొందగలిగావో, జనులందరికీ ధన వైభవ ప్రాప్తి నీ ద్వారా ఎలా అవుతుందో ఆ ప్రకారంగానే ఏ భక్తుడైనా నన్ను ఆరాధిస్తూ శివుని స్తుతించడో అతనికి నా యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ ప్రాప్తించవు. తమరి నోటి ద్వారా శివమహిమను విని నా జీవితం సఫలమైంది. నేను కూడా పత్ని ధర్మాన్ని పాటిస్తాను. తమరి నామస్మరణం చేస్తాను. ఎలా అయితే మాటిమాటికి నారదుడు చేస్తాడు. నారాయణ 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 నారాయణ. ప్రణామం పరమపిత. నన్ను స్మరించినట్టున్నారు. అవును నారద, ఎందుకంటే నా ఈ మానస పుత్రుడు ఆదేశించిన కార్యాలను సకల దేవతలందరికన్నా త్వరితగతిని చేస్తాడని తెలుసు. నీవు దేవలోకపు సంచారివి కదా. నారాయణ నారాయణ. అంతా నారాయణుని కృపే. మీరు నన్ను ప్రశంసించారు సరే, ఇప్పుడు ఆ కార్యమేమిటో ఆదేశిస్తే ధన్యుడనవుతాను. నారద, నీవు ఘటనలన్నింటికీ సాక్షివి. సముద్ర మథనం నుంచి విషం రాక హాహాకారాలు చోటు చేసుకున్నాయి. విష ప్రభావం నుండి సృష్టిని కాపాడటానికి కరుణాసాగరుడైన శివుడు హాలాహలాన్ని సేవించి నీలకంఠుడయ్యాడు. పరమేశ్వరుడు భక్తవత్సలుడు కదా. ఆయన తన భక్తులనే కాక జనులందరినీ, సకల ప్రాణికోటిని విషప్రభావం నుండి కాపాడటానికి హలాహలాన్ని సేవించాడు. శంకరుడే సేవించకపోయి ఉంటే సృష్టికే భంగం కలిగేది కదా పరమపిత. అది నిజమే. అయితే సదాశివుడు హాలాహలాన్ని సేవించక మునిపే మొత్తం విశ్వ వాతావరణంలో దోషం ఏర్పడింది. వాతావరణంలో కాలుష్యపు చిహ్నాలు గోచరిస్తున్నాయి కూడా. ప్రకృతిని, జీవకోటిని సంరక్షించడానికి ఈ కాలుష్యాన్ని రూపుమాపడం అత్యవసరం. అందుకే నేను ఒక మహాయజ్ఞాన్ని చేయదలిచాను నారదా. పరమపిత, ఈ యజ్ఞం ఎక్కడ సంపన్నమవుతుంది? ఈ యజ్ఞం ప్రయాగ పవిత్ర భూమిలో అవుతుంది. ఇందులో పాల్గొనటానికి సకల దేవతలను, ఋషులను, మునులను ఆహ్వానించాలని నా అభిలాష. వారికి ఆహ్వానాలను పంపే మహత్కార్యాన్ని నీకు అప్పగిస్తున్నాను. హే పరమపిత, ఇంతటి మహత్తర కార్యాన్ని ఈ నారదునికి అప్పగించడం చూసి నాకనిపిస్తోంది తమరి మదిలో నా పైన ఎంతో కృప, ఆదరణ ఉన్నాయని.
తమరు నాపై చూపుతున్న ఈ ఆదరణకు సదా రుణపడి ఉన్నాను. ఇందులో రుణపడేది ఉంది నారదా. ఈ మహత్కార్యాన్ని ఎందుకు అప్పగించానంటే ఆ శ్రీహరి విష్ణువుకి పరమభక్తుడివే కాక అందరికీ ప్రియుడవు కూడా. నీకు ఎవరూ సాటిరారు నారదా. వాస్తవానికి నీవు ఎంత చతురుడవంటే కఠినాతి కఠినమైన కార్యాన్ని కూడా సునాయాసంగా చేయగలవు. ఇదంతా తమ ఆశీర్వాద ఫలమే. పరమపిత, ఇక నాకు అనుజ్ఞ ఇవ్వండి. నారాయణ నారాయణ. దేవి సతీ, నువ్వు ఈ రోజు శివగణానికి నేతృత్వం వహించలేదే? స్వామి, మీ ధ్యానంలో ఎంత మునిగిపోయానంటే సర్వస్వం మర్చాను. నన్ను క్షమించండి. నువ్వు నా ధ్యానంలోనే ఉంటే క్షమించవలసిన అవసరం ఏమీ లేదు. హే పరమేశ్వర, ఒక్క విషయం గురించి అడుగుదామని నా మనసులో జిజ్ఞాసగా ఉంది. నీ జిజ్ఞాసను నివృత్తి చేస్తాను. అడుగు. ఏమడుగుదామని ఉంది? ఇప్పుడిప్పుడే సతీమాత అన్నారు వారి తమధ్యానంలోనే ఉన్నారని. తమరైతే సదా సమాధిలో లీనమై ఉంటారు. తమరు ఎవరిని ధ్యానిస్తున్నారో వారినే సతీమాత ధ్యానిస్తున్నారా? నంది ప్రశ్నకు సమాధానం నువ్వే చెప్పు సతీ. సకల లోక సర్వజ్ఞులు ఎంతైనా తమరే కదా ప్రభు. నేను కేవలం తమనే ధ్యానిస్తున్నాను సరే. తమరెవరి ధ్యానంలో ఉన్నారో నాకెలా తెలుస్తుంది? నందికి ఓ విషయం చెప్పు. నువ్వు నన్ను ఎలా ధ్యానిస్తున్నావో, ఏ విధంగా నీ మనస్సులో నన్ను తలుచుకుంటున్నావు? స్వామి, తమరే చెప్పారు కదా, శివశక్తులు రెండు అభిన్నమని, నేనే శక్తి అవతారమని. మరి ఏమిటి దేవి, నా మాటలపై సందేహంగా ఉందా? తమరు చెప్పింది నేను సందేహిస్తానా? నా మనసులోనూ అదే ప్రశ్న జనించింది, సరిగ్గా నంది అడిగినట్టుగానే. ప్రభు, నేను తమ దగ్గరే ఉన్నాను కదా, అయితే కళ్ళు మూసుకుని ఎవరిని ధ్యానిస్తూ ఉంటారు? అవును మహేశ్వర, సతీమాత ఏమడుగుతున్నారో అదే నాకు తెలుసుకోవాలనుంది. నంది, సతీ, ఎప్పుడైతే నేను కళ్ళు మూసుకుంటానో అప్పుడు నాకు కనిపించేదల్లా ఒక్క సదాశివ జ్యోతి. ఆ జ్యోతి సృష్టి నిర్మాణము సంహారము చేస్తుంది. అదే జ్యోతి శివజ్యోతి అనే పేరుతో పిలువబడుతోంది. ఇంకా బ్రహ్మజ్యోతిగాను సదా ప్రసిద్ధిగాంచింది. పరమాత్మను ఉజ్వలమైన ఈ జ్యోతి ధ్యానాన్ని యోగీశ్వరులు చేస్తూ ఉంటారు. నారాయణ నారాయణ. హే మహేశ్వర, మాతా సతీ, ఈ నారదుని ప్రణామం స్వీకరించండి. రా నారద, చాలా కాలం తర్వాత దర్శనమిచ్చావు. హే మహేశ్వర, క్షమించండి. తమరి అనుజ్ఞే లేకపోతే మీ దర్శనం నాకు ఎలా లభించగలదు? ఇవాళ నన్ను తమరు స్మరించగానే వెంటనే నేను తమ సన్నిధిని పొందాను. దేవర్షి, నేడు ప్రభువులు తమన్ని స్మరించారా? దేవి సతీ, నారదుని వాగ్ధాటికి అబ్బురపడని వారు ఈ ముల్లోకాల్లోనే కనిపించరు. మహేశ్వర, ఇంతకీ నన్ను నిందిస్తున్నారా లేక ప్రశంసిస్తున్నారా? నాకు అర్థం కాకుండా ఉంది. నేనెప్పుడూ నిన్ను ప్రశంసిస్తూనే ఉంటాను నారద. ఇప్పుడు చెప్పు, మరి నీ రాకలోని ఉద్దేశం ఏమిటో? మహేశ్వర, నేను ప్రస్తుతం పరమపిత అయిన బ్రహ్మదేవులకు దూతగా వచ్చాను. నారాయణ నారాయణ. బ్రహ్మదేవుల దూతగానా? అవును మాత. పరమపిత బ్రహ్మదేవులు నిశ్చయించింది ఏమిటంటే
సముద్ర మథనం ద్వారా ఉద్భవించిన కాలుష్య నివారణకై ఒక మహాయజ్ఞాన్ని చేయ తలపెట్టారు. అత్యుత్తమమైన ఆలోచన బ్రహ్మదేవులది. ఎక్కడ నిర్వహించబోతున్నారు ఈ మహాయజ్ఞం? ప్రయాగలోని ధర్మభూమిపై పరమపిత బ్రహ్మదేవులు యజ్ఞం కోసం తమను ఆహ్వానించమని నన్ను పంపారు. నేను తప్పక ఆ ధర్మయజ్ఞంలో పాల్గొంటాను. తమరు అంగీకరించినందుకు నేను ధన్యుణ్ణి. ఇక నాకు అనుజ్ఞ ఇవ్వండి. దేవర్షి, ఎందుకింత త్వరగా వెడదాం అనుకుంటున్నారు? నారదుడు కార్యం పూర్తయిన వెంటనే ఒక్క క్షణం కూడా అక్కడ ఆగడు. శివ 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 అలా అపార్థం చేసుకోకండి ప్రభు. ఒకవేళ తమ ఆజ్ఞ అయితే తమ చరణాల దగ్గరే పడుంటాను. ఇక మరీ ఏమిటి? మరి ప్రస్తుతం నేను మహానుభావులెందరినో ప్రయాగ యజ్ఞానికి ఆహ్వానించడానికి వెళ్ళాలి. పరమపిత బ్రహ్మదేవుల ఆజ్ఞ ఏమంటే ఈ కార్యాన్ని నేను అతి శీఘ్రంగా పూర్తి చేయాలట. ఈ శుభకార్యం నుంచి నిన్ను ఆపన నారదా. వెళ్ళు, విజయీ భవ. నారాయణ నారాయణ. స్వామి, మీరు అనుజ్ఞనిస్తే ఒక మాట అడగనా? ఇంకా ఏమైనా అనుమానం మిగిలి ఉందా? స్వామి, ఆ ప్రయాగ యజ్ఞంలో మీతో పాటు నేను రావచ్చునా? ఒకటి మహాయజ్ఞం, రెండోది పుణ్యభూమిలోని ఆహ్లాదం. రెండింటి కార్యాల పుణ్యం ఒకేసారి కలుగుతుంది స్వామి. వద్దు దేవి, నీకు ఆహ్వానం లేకుండా రావడం సరికాదు. ఉచితమనిపిస్తే బ్రహ్మదేవులు తప్పక సందేశం పంపి ఉండేవారు. శంకర, ఇక్కడ కూర్చుని ఉన్న సమస్త ప్రజానీకం మా గౌరవార్థం తమ శిరస్సునే వంచి ప్రణామం చేశారు. కానీ నువ్వు మా అల్లుడవై ఉండి కూడా మా వైపు చూడనైనా లేదు. రాజా, నేను ఈ పవిత్ర ప్రయోజనకరమైన యజ్ఞాగ్ని వైపే చూస్తున్నాను. అది విశిష్ట వ్యక్తుల కన్నా కూడా వందనీయమైనది. అసత్యమిది. నీవు ఏమాత్రము యోగ్యుడవు కాదు. ఈ యజ్ఞంలోని పవిత్రాగ్నిని చూడటానికి అర్హుడవు కాదు. భూత ప్రేత పిశాచాలతో తిరగడంతో నీ వేదమంత్రాలన్నీ వ్యర్థమయ్యాయి. నీవు కేవలం సకల శాస్త్రాలను అలక్ష్యం చేసి నీతి నియమాలను కలంకితం చేసే మోసగాడివి, దుష్టుడివి, పాపిష్టి పురుషుడివి మాత్రమే. నేను దక్ష ప్రజాపతిగా నిన్ను శపిస్తున్నాను. శ్మశానాల్లో నివాసం ఏర్పరచుకుని ఉన్నత కులస్తుల మధ్య మసలే ఈ శంకరుణ్ణి ఈ యజ్ఞం నుండి బహిష్కరిస్తున్నాను. దేవతలతో పాటు ఈ యజ్ఞంలో ఇతనికి ఏ భాగము ఉండరాదు. ఓరి మహామూర్ఖ, దుర్బుద్ధి గల దక్ష, నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుణ్ణే యజ్ఞం నుండి బహిష్కరిస్తావా? వీరి కటాక్షంతో యజ్ఞం సఫలమవుతుంది, అది పవిత్రం అవుతుంది. ఓరి బ్రాహ్మణాధమా, నీచా దక్ష, నీవు వీరినే ఉపేక్షిస్తావా? సృష్టికర్త ఆయనే, కార్యకర్త ఆయనే, చివరికి సృష్టి సంహారకుడు కూడా. ఈ శివగణమంతా ఇప్పుడే ఈ యజ్ఞం నుండి బహిష్కృతులు కావాలి. మీరు అందరికందరూ నీచులు, మోసగాళ్ళు. ఆ చింపిరి జుట్టు, వాళ్ళంతా విభూది, అస్థికలు ఆభరణాలుగా గల అధములు. మీరు మద్యపానానికి లొంగిపోతారు. ఇదే నా శాపం, ఇదే నా శాపం. ఓరి మూర్ఖుడా, నీకు శివతత్వపు కనీస జ్ఞానం కూడా లేదు. ఒళ్ళు తెలియక నువ్వు దురహంకారంతో మహేశ్వరుణ్ణి బహిష్కరించావు. అందుకే శివ తేజస్సు ప్రభావంతో నేను నిన్ను శపిస్తున్నాను.
నీ వంటి బ్రాహ్మణులు విభేదాలలో చిక్కుకొని సతమతమవుతారు. ఆ, నీవు తత్వజ్ఞానాన్ని కోల్పోతావు. ఇక నీ ముఖము పశు సమానమగుగాక. ఆ, నంది, నువ్వు ఈ విధంగా ఉద్రేకపడకూడదు. నీవు వ్యర్థంగా బ్రాహ్మణ కులాన్ని శపించావు. ఇంకా నా సంగతి అంటావా? నన్ను ఎటువంటి శాపం కూడా ఎప్పుడూ ఏమీ చేయలేదు. నువ్వు జ్ఞానివేనంది. సంకటంలో ఉన్న ఋషులకు తత్వజ్ఞానోపదేశం మరి నీవే చేశావు. ఇక చాలు, శాంతించి నిశ్చింతగా ఉండు. నీ ఆరాధ్య దైవాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. నేనే యజ్ఞాన్ని, నేనే యజ్ఞకర్మను, యజ్ఞంలోని సకల ఉపకరణాలు నేనే, యజ్ఞాల ఆత్మను నేనే, యజ్ఞాధిపతిని నేనే, యజ్ఞ బహిష్కృతుడను కూడా నేనే. పదండి, కైలాసానికి తిరిగి వెళ్ళిపోదాం. పుత్ర దక్ష, యజ్ఞం పూర్తి చెయ్యి. ఇంత జరిగిన తర్వాత కూడా ఈ యజ్ఞానికి అర్థమే ఉంది పితృదేవా. నా మనస్సు విరిగిపోయింది. దక్ష, పుత్ర దక్ష, ఆగు నాయనా.